మిస్టర్ బి సినీబీ మూవీ రేటింగ్ యాప్ కలిసి సంయుక్తంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం ది రైజ్ అండ్ రైజ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇది పవర్ఫుల్ డాక్యుమెంటరీ ఆన్ పవర్ స్టార్. ఇది సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో రిలీజ్ అవుద్ది. ఎప్పుడు ఏమిటి అనే డీటెయిల్స్ త్వరలో. సినిమా మహా నేను మిస్టర్ బి మ్యాటర్ లోకి వెళ్దాం. ఒక విషయం అయితే కన్ఫర్మ్ బాస్, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాని ఈజీగా అయితే తీసుకోలేదు. మనసు పెట్టి కాదు, అభిమానుల్ని మెప్పించాలి అని ప్రాణం పెట్టి ఆయన ఈ సినిమాని రూపొందించారు అనిపిస్తుంది. ఇలా ఓ కన్ఫర్మేషన్ కి వచ్చేయాల్సి వచ్చింది అంటే సినిమాకి సంబంధించిన ప్రోమోస్, టీజర్స్, పాటలు చూసి కాదు. సినిమా ప్రమోషన్ లో భాగంగానే పవన్ కళ్యాణ్ అండ్ టీమ్ ఇంకో మ్యాటర్ మొదలు పెట్టారు. దాన్ని చూసిన తర్వాత ఇలా అనిపించింది. అదేమంటే సర్దార్ గబ్బర్ సింగ్ డైరీస్. ఇప్పుడు సినిమా రిలీజ్ కు ముందు దానిలో ఏం విశేషాలు ఉన్నాయో అన్న దానికి సంబంధించి మనకి క్లారిటీ లేకపోతే సినిమా చూసేటప్పుడు ఓ అభిప్రాయం కలిగితే దానికి మనం ఫిక్స్ అయిపోతాం. అలా కాకుండా సినిమాలో ఉండబోయే కొన్ని విశేషాల గురించి రిలీజ్ కు ముందే ఓ క్లియర్ కట్ ఐడియా ఇస్తే తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేసే విధానంలో కొంత మార్పు కనిపించింది. ఇప్పుడు ఈ గబ్బర్ సింగ్ డైరీస్ తో పవన్ కళ్యాణ్ అండ్ టీమ్ అటువంటి అవకాశాన్ని తీసుకుంటున్నారని చెప్పాలి. ఆడియన్స్ సినిమా చుట్టం మొదలు పెట్టిన తర్వాత దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, దేనికి ఇవ్వలేదు అనే దాని గురించి ఆలోచించారు. బేసిక్ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారా లేదా, మమ్మల్ని ఎంటర్టైన్ చేశారా లేదా అనే దాని గురించి ఆలోచిస్తారు. అలాంటి పరిస్థితుల్లో సినిమాలో ఉండే విశేషాల గురించి ముందే ఒక ఐడియా ఇచ్చేస్తే ఆడియన్స్ కి సినిమా చూసేటప్పుడు వాళ్ళు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అయ్యే అవకాశాన్ని తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాదాపుగా ఈ సర్దార్ గబ్బర్ సింగ్ డైరీస్ మూలంగా తెలుగు ఆడియన్స్ అటువంటి ఎక్స్పీరియన్స్ ని అనుభవించే అవకాశాన్ని మనం ఊహించుకోవచ్చు. అంటే సినిమాలో దేనికి ఎంత ప్రత్యేకత ఉంది, దేన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి ముందే మనకు ఐడియా వచ్చేస్తే తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేసే విషయంలో మనకు సరికొత్త ఫీలింగ్ కలుగుతుంది. ఈ గబ్బర్ సింగ్ డైరీస్ అటువంటి ఫీలింగ్ నే తెలుగు ఆడియన్స్ కి ఇస్తాయి అన్న నమ్మకం కలుగుతా ఉంది. ఈ డైరీస్ లో భాగంగా ఫస్ట్ రతన్పూర్ బ్యాక్ డ్రాప్ ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయడం జరిగింది. రణగణ ధ్వనులతో ఎప్పుడు అలసి సొలసిపోయి ఉండే సిటీ అట్మాస్ఫియర్ కి దూరంగా ఓ ప్రత్యేకమైన గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉన్న రతన్పూర్ అనే ఊరిని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ అండ్ టీమ్ తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసే ప్రయత్నాన్ని చేశారు. ఈ ఊరు పూర్తిగా ఊహాజనితమైనది. అంటే పలానా చోటన ఈ ఊరు ఉంది అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆలోచన నుండి పుట్టుకొచ్చిన ఊరు అన్నమాట. ఈ రతన్పూర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య ఓ ప్రత్యేకమైన ప్లేస్ లో కొలువు తీరుంది. ఆ ఊర్లో రాచరికపు ఆనవాళ్లున్నాయి. హిందీ, తెలుగు సాంప్రదాయాలకు సంబంధించిన సమ్మేళనం ఉంది. వేష భాషలకు సంబంధించి నార్త్ సౌత్ మిక్స్ అన్నమాట ఆ ప్లేస్. ప్రకృతి రమణీయత కూడా ఆ ఊర్లో శోభాయమానంగా ఉంది. ఎత్తైన కొండలు, పంట పొలాలు, రాజప్రాసాదాలు, సిలికా క్వార్ట్జ్ మైన్లు, మేలుజాతి గుర్రాలని వృద్ధి చేసే కేంద్రాలు, ఇలా తనకంటూ కొన్ని ప్రత్యేకమైన విశేషాలతో రతన్పూర్ గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. సర్దార్ గబ్బర్ సింగ్ కథలో రతన్పూర్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. బేసిక్ గా ఈ సినిమా కథ మొత్తం కూడా రతన్పూర్ చుట్టూతానే తిరుగుతూ ఉంటది. సినిమా చిత్రీకరణ అంతా రతన్పూర్ వాతావరణంలోనే జరిగింది. రతన్పూర్ ఊర్లోకి ప్రవేశించడానికి 4 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెయిన్ మార్గం రైల్వే క్రాసింగ్ దాటుకుని రావటం. ఆ తర్వాత మిగతా 3 పెద్ద పెద్ద ఆర్చులతో ఊర్లోని స్ట్రీట్స్ కి వెల్కమ్ పలుకుతా ఉంటాయి. రతన్పూర్ కి పెద్ద ల్యాండ్ మార్క్ పోలీస్ స్టేషన్ స్ట్రీట్. ఆ స్ట్రీట్ లోనే సర్దార్ గబ్బర్ సింగ్ ఉంటూ ఉంటారంట. ఆ తర్వాత ఆ ఊర్లో కొన్ని ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి. గోవిందరామ్ సెలూన్, డాబా, హార్స్ బ్రీడింగ్ సెంటర్, రాజ్పుత్ రైఫిల్ షాప్, లైబ్రరీ, రతన్పూర్ పోస్ట్ ఆఫీస్, హోటల్ మూన్ లైట్, తుక్కు కొనే అంగడి, గుర్రపు జీనులు అమ్మే షాప్. ఈ ప్రాంతాలన్నీ కూడా కథాగమనంలో రతన్పూర్ లో ప్రేక్షకుల్ని పలకరించే అవకాశాన్ని చెప్తా ఉన్నారు. రతన్పూర్ కి సంబంధించిన మేజర్ క్యారెక్టర్స్ కాస్త రఫ్ గా, చిత్రీ పట్టని టేక్ చెక్కల్లా కాస్త నెగిటివ్ లక్షణాలతో ఉంటాయని చెప్పుకొస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నిజాయితీగా గ్రామీణ వాతావరణంలో ఉండే కొన్ని విశేషాలని ప్రజెంట్ చేయడం జరిగిందని చెప్పుకొస్తున్నారు. అక్కడ నివసించే ప్రజల వేష భాషలకు సంబంధించి కానీ, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కానీ కొత్తగా ఆవిష్కరించే అవకాశాన్ని తీసుకున్నామని చెప్తున్నారు. రతన్పూర్ పరివాహక ప్రాంతంలో వ్యవసాయ భూములు చాలా ఉన్నాయి. అక్కడి జనం గోధుమలు, జొన్నలు, మొక్కజొన్నలు, వరిని ఆహారంగా తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసేది మేలుజాతి గుర్రాల పెంపకం, పోషణ గురించి అంట. ఆ ఊర్లో ఉన్న అధిక శాత జనాభా ఆదాయ వనరు మేలుజాతి గుర్రాల పెంపకం, పోషణే. రతన్పూర్ లో ఉండే ప్రతి ఫ్యామిలీ కూడా ఓ నికార్సైన మరట్వాడ అందమైన గుర్రాన్ని పోషిస్తా ఉండటం సాంప్రదాయంగా భావిస్తారంట. గొప్పగా ఉన్నాయి రతన్పూర్ సంస్కృతి సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాల నేపథ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ మిమ్మల్ని అమితంగా ఆకట్టుకుంటాడు అన్న నమ్మకాన్ని చిత్ర యూనిట్ కలిగిస్తా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.